ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి 25. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. యెహోషువ 1:3. క్రీస్తు కోసం మనం ఇంతవరకు ఆక్రమించుకోలేని స్థలాల సంగతి మాత్రమే కాక, ఇంతవరకు మనం స్వతంత్రించుకోని అనేకమైన వాగ్దానాలు ఇంకా అలాగే ఉండిపోయాయి. దేవుడు యెహోషువతో ఏం చెప్పాడు? మీ అడుగుపడే ప్రతి స్థలాన్ని నేను మీకు ఇచ్చాను. అటు తర్వాత వాగ్దాన దేశాన్ని గురించిన వివరాలను ఇచ్చాడు. అదంతా వాళ్ళదే. కానీ ఒక్క షరతు, వాళ్ళు ఆ దేశమంతటా అటు నుంచి ఇటు చివరి దాకా తిరగాలి, తమ పాదాలతో దాన్ని కొలవాలి. అయితే 1/3 కంటే ఎక్కువ ప్రదేశాన్ని వాళ్ళు తిరిగి చూడలేదు. అందుకే 1/3 భాగమే వాళ్ళ స్వాధీనమైంది. వాళ్ళు తమ పాదాలతో కొలిచి చూసిందే వాళ్ళకు దక్కింది. పేతురు రాసిన 2వ పత్రికలో మన కోసం తెరిచి ఉన్న వాగ్దత్త దేశం గురించి చదువుతాం. మనం విధేయత విశ్వాసాలనే అడుగులతో వాటిని కొలిచి, విధేయత గల నమ్మికతో దానంతటినీ మన సొంతం చేసుకోవాలని దేవుని చిత్తం. మనలో ఎంతమంది క్రీస్తు పేరట దేవుని వాగ్దానాలను స్వాధీనం చేసుకున్నాము? విశ్వాస భూమి ఎంతో విస్తరించి ఉంది. దాని కొనల వరకు నడిచి వెళ్ళి మొత్తాన్ని స్వాధీనపరచుకోవాలి. మన స్వాస్థ్యం మొత్తాన్ని మనం చేజిక్కించుకుందాం. ఉత్తరానికి దక్షిణానికి మన కనులెత్తుదాం. తూర్పు పడమరలను పరికించి చూద్దాం. నీకు కనిపించే నేలంతటినీ నీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు. యూదా ఎక్కడెక్కడైతే తన కాలు మోపాడో అదంతా అతనిదే. బెన్యామీను ఎంత దూరం తిరిగితే అంత దూరము అతని స్వంతమే. ప్రతివాడు వెళ్ళి తన అడుగు పెట్టడం ద్వారా తన స్వాస్థ్యాన్ని పొందాలి. వీళ్ళెవరైనా ఒక చోటులో పాదమూనారంటే వాళ్ళ మనసులో ఒక నిశ్చయత ఏర్పడిపోతుంది. ఈ భూమి నాదే. దానియేలు అనే ఒక నీగ్రో వృద్ధుడు, కృపలో గొప్ప అనుభవం ఉన్నవాడు. అతన్ని ఒకసారి ఎవరో అడిగారు, దానియేలు, మతంలో నీకు అంత సంతోషం శాంతి ఎలా దొరుకుతున్నాయి? అతడు జవాబిచ్చాడు, అతి శ్రేష్టమైన విలువైన వాగ్దానాల మీద నేను బోర్లా పడిపోతాను. వాటిలో ఉన్నవన్నీ నావే. ఎంత సంతోషం! అవును, వాగ్దానాల మీద బోర్లాగా పడిపోయి వాటిలోని ఐశ్వర్యాన్నంతటినీ కౌగిలించుకుంటే అవన్నీ మనవే. ప్రైజ్ ది లార్డ్.